నాయుడు గారు ప్రభుత్వం వస్తే మీకు ఏమైనా థ్రెట్ ఉంటుందని ఏమైనా ఫీల్ అవుతుంది? నేను అసలు థ్రెట్ సీరియస్గా తీసుకోను. మాస్టర్బేట్ చేసుకుంటారంటే మొగాడు అన్న కూడా చేసుకుంటాడు అన్నారు. బట్ ఆర్జీవి గారికి అంత అవసరం ఏంటి? ఆడవాళ్ళ కొదువు లేదు కదా ఆర్జీవి గారు. సమ్మన్ యూ కాంట్ ఎవర్ హ్యావ్, మేబీ హాలీవుడ్ యాక్ట్రెస్, మేబీ సంథింగ్, ఇమాజినేషన్కి రియాలిటీకి. ఇప్పుడు వాట్కానా అమ్మాయిలా అని ఎవరన్నా క్వశ్చన్ అడిగితే అమ్మాయి అంటే ఇప్పుడు అమ్మాయిల కోసం వాట్కా మానేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది మన సీరియస్. శ్రీదేవి గారి బయోపిక్ మరి మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు సార్? ఆవిడ లెవెల్కి దొరికే యాక్ట్రెస్ రావడం అనేది చాలా కష్టం. ఇప్పుడు జాన్వీ కపూర్ గారిలో మీకు శ్రీదేవి గారి పోలికలు నాట్ ఎట్ ఆల్, ఏ మాత్రం. లవ్ యూ సార్. ఐ విష్ యువర్ అ గర్ల్ మ్యాన్. మా మగవాడు లవ్ చేస్తే నేనేం చేసుకుని ఎత్తినేసి కొట్టుకోవాలా? హే గైస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను ప్రియదర్శన్. ఈ భూమి మీద ఎన్నో రకాల జీవులు ఉన్నాయి, కానీ సంపూర్ణ స్వేచ్ఛతో జీవించగలిగిన ఏకైక జీవి ఆర్జీవి. ఆయనలో మనం జీవించలేం, కానీ ఆయనతో మాట్లాడగలం కదా, మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్. సో ముందుగా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. అంటే మొన్న ఒక ప్రెస్ మీట్లో ఒక వ్యక్తి మిమ్మల్ని అన్నాడు, అంటే వాట్కా డబ్బులైనా వస్తాయా అంటే మిమ్మల్ని ఇండియన్ సినిమా మొత్తం చాలామంది శివ సినిమా గురించి, సత్య సినిమా గురించి ఇన్స్పిరేషనల్గా మాట్లాడుతుంటే ఒక ఆయన ఇంత తక్కువ చేసి మాట్లాడితే మీ అప్కమింగ్ సినిమా కోపం రాదా సార్ మీరు ఫీల్? ఇప్పుడు యూఆర్ లివింగ్ ఇన్ కైండ్ ఆఫ్ ఎ సొసైటీ. ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళని డిగ్రేడ్ చేయకపోతే అసలు మనకి అంటే అయితే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్, దట్స్ వాట్ ఎవ్రీబడి డస్, హీఈస్ వన్ ఆఫ్ దెమ్. ఇప్పుడు మీరు నా ట్విట్టర్ అకౌంట్లో చూస్తే 100లో 90 మంది తిట్టడానికే వస్తారు. That's okay, but I think that's the kind of a society we've reached, సో అందులో ఎవడో ఊరు పేరు తెలియని ఒకడు నాకు తెలిసి ఆడికి 20,000 శాలరీ కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎవడైతే అడిగాడో ఆడి పేరు. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ స్పెండ్ మోర్ దెన్ 15 crores ఆన్ దట్. ఇప్పుడు ఆ 15 crores పెట్టినోడు అది రావనుకుంటే ఎందుకు అనుకుంటాడు? అది రావచ్చు రాకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఆడికి సంబంధం లేని విషయం. ఆడికి సంబంధం ఉన్నది సినిమా నచ్చిందా లేదా అంతే. ఎవరికో ఎంత డబ్బులు వస్తాయి పోతాయి అనేది. బట్ ఐ థింక్ దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ పీపుల్ ఆర్ టాకింగ్ అండ్ వీఆర్ యూస్ టు దట్. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. అండ్ మెయిన్లీ ఏంటంటే మీరు దానికి రెస్పాండ్ కూడా అవ్వలేదు, మైక్ పక్కకి ఏం రెస్పాండ్ అవుతాం? కోపం నేను చూడలేదు, అట్లీస్ట్ అంత కోపం కూడా చూడలేదు, లైట్ తీసుకున్నట్టు అనిపించింది అంతే నాకు. బికాజ్ ఐ థింక్ ఇప్పుడు బేసిక్గా అలాంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళందరూ కూడా అరిచే కుక్కలతో సమాధానం. దాని నుంచి ఏమి ఎఫెక్ట్ ఎవరికి రాదు. ఆడికి ఏదో మైక్ ఉంది కాబట్టి ఆడేదో జర్నలిస్ట్, ఐ డోంట్ ఈవెన్ నో హూ ఈస్, అది అయిపోయింది. ఓకే. సో శపథం, వ్యూహం రెండు తీసుకుంటే వ్యూహంలో మీరు చెస్లోని రాజుని పెట్టారు, అంటే అక్కడ సీఎం అవ్వాలనేది. బట్ శపథంలో అలాంటిది రిఫరెన్స్ ఏం పెట్టలేదండి సార్ టైటిల్లో. ఏం రిఫరెన్స్? వ్యూహం టైటిల్లో 0లో మీరు చెస్లోని రాజుని పెట్టారు. అంటే బేబీ శపథంలో అంత అవసరం రాకపోయింది. టైటిల్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఓకే. సో శపథం అదే వ్యూహం టైటిల్ సాంగ్ ఉంది కదా సార్, దానిలో ఎండింగ్లో మీరు ఒక డైలాగ్ ఉంది, అంటే మా నాన్నకి అంత జనం రాలేదు, వాళ్ళ నాన్నకి అంత జనం రాలేదు. సీరియస్లీ సార్, అంటే ఇప్పుడు ఎవరికి అంత జనం రాలేదంటారు? ఎన్టీఆర్ గారికి ఎవరికి అంత జనం రాలేదంటారు క్రౌడ్? ఇప్పుడు ఆ టైంలో భువనేశ్వర్ గారు అన్నారు, నేను అనలేదు కదా అది. మరి భువనేశ్వర్ గారిని అడగాలి మీరు క్వశ్చన్. సో సార్ ఇప్పుడు సార్ ఏంటి సార్ ఇది? ఆవిడ అన్నది నేను షూట్ చేశా, నేను అనలేదు కదా. మీరే అనిపించారు కదా, నేను నా ఫేస్ వచ్చి అనలేదు కదా అది. సో ఎప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో ఆ స్క్వీజ్ బాల్ ఒకటి పెట్టారు, స్మైలీ స్క్వీజ్ బాల్. ఎందుకు సార్, దానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్. దానికోసం ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాను అది. అది ఎప్పుడు స్ట్రెస్ నడుస్తూ ఉంటాడు కదా. మీరు సజెషన్ ఇచ్చారు సినిమాలో స్క్వీజ్ బాల్. అండ్ 2 ట్రైలర్లో కూడా, ఒక ట్రైలర్లో చంద్రబాబు గారు గాజు గ్లాస్ పగలగొట్టారు, ఇంకో ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారే పగలగొట్టుకున్నారు. అంటే ఎలా అయినా గాజు గ్లాస్ పగిలిపోద్ది అనేది ఏమన్నా మీ ఉద్దేశమా సార్? 100%. అదే జరిగేది. అది ఎవ్రీబడి నోస్ ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. మీరు ఆల్రెడీ లాస్ట్ సినిమాలో కూడా చెప్పారు, పవర్ స్టార్ సినిమా. కరెక్ట్. సో ఇప్పుడు ఒక డైలాగ్ కూడా ఉంది, ఏమనంటే ఆ క్రేజ్ చూస్తుంటే ఒక 10 ఏళ్ళ వరకు మనం షాడోని కూడా టచ్ చేయలేమని. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది, అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే రేంజ్లో విన్ అవుతారనేది మీ ఒపీనియనా? విన్నింగ్ లూజింగ్ అనేది నేను చెప్పను. దిస్ ఫిల్మ్ ఫర్ మీ ఈజ్ అబౌట్ మై పర్సనల్ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ ద క్యారెక్టర్స్. అంటే షాడోని టచ్ చేయలేరు అంటే మీనింగ్ అలాగే వస్తుంది. అది కదా, అది కూడా అదే కదా. అది బేసిక్గా ఎవరు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఒక మనిషి డైలాగ్ అది. సో ఇందాక భువనేశ్వర్ గారు అన్నది అది ఆవిడదే, ఇది అన్నది కూడా వాళ్ళే, నేను కాదు.
సో రీసెంట్గా యాత్ర 2లో అయితే షర్మిల గారిని అసలు ఆ క్యారెక్టర్నే తీసి పాడేశారు. మీరు ఇప్పుడు పెట్టారు ఆల్రెడీ, బట్ 2004 ఆయన జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారికి పాపం కష్టపడ్డారు యాత్రలో. అదేమన్నా మీరు చూపించదలుచుకున్నారు? లేదు, ఎందుకంటే అది ఉన్నారు క్యారెక్టర్. అంటే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ బిలీవ్ దట్ షర్మిల గారు ఇస్ అ బిగ్ డీల్. దానికి కారణం ఏంటంటే ఆ టైంలో జగన్ గారు తీసుకున్న డెసిషన్స్ ఏది హైకమాండ్కి అగెయిన్స్ట్గా వెళ్ళటం, ఇలాంటి ఆటల విషయంలో జైలుకి వెళ్ళటం, ఆ టైంలో జైల్లో ఉన్నప్పుడు యాక్సెస్ లేనప్పుడు ఈవిడ చేశారు. అప్పుడు జగన్ గారు యాక్సెస్లో లేరు కాబట్టి షర్మిలలో జగన్ని చూసుకోవడానికి జనాలు వచ్చారు, అంతేగాని షర్మిల గారి కోసం రాలేవాళ్ళు. దానికి ప్రూఫ్ ఏంటంటే ఆవిడ పార్టీ పెట్టినప్పుడు ఎప్పుడు మీకు అంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదు కదా. అదే నా ప్రూఫ్. సో జగన్ ఈజ్ ఎ టోటల్. ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యి ఇందాక నేను చెప్పిన అన్ని చేసిన తర్వాత ఆ కంబైన్డ్ ఎఫెక్ట్ తోటి ఒక ఇమేజ్ వచ్చింది. అది షర్మిల గారు ఏం చేశారు? ఏమి చేయాలి. పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్ర ఎవరు చూశారండి? అది నా పాయింట్ అది కాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు. హైకమాండ్ని ఎదిరించడం డెసిషన్, ఓదార్పు యాత్రలకి ఎగెన్స్ట్గా చేయటం, పార్టీ పెట్టడం, జైలుకి వెళ్ళటం, దాని తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు ఇన్ని ఎలిమెంట్స్ కాంబినేషన్ మీరు ఎన్ని చెప్తారు షర్మిల గారి గురించి నాకు? అదే నేను చెప్పేది. అది కూడా ఆవిడే అన్నారు కదా, నేను జగన్ ఉన్న వదిలిన బాణం అని చెప్పారు కదా. నేను చెప్పాను అదే ఆవిడ చెప్పారు. ఇప్పుడు ఆ బాణం ఆయన గుచ్చుకుందని చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. గుచ్చుకుంది అంటే ఎంత గుచ్చుకుందో అది ఓన్లీ టైం పెట్టాలి. ఇప్పుడు గుచ్చుకోవటానికి సూదికి ఆ స్ట్రెంగ్త్ ఉండాలి కదా, లేకపోతే ఇరుగుతుంది. ఇరుగుతుందా గుచ్చుతుందా అనేది మనకి టైం. మీరు ఏమడిగినా కౌంటర్ అయితే ఉంటుంది. కౌంటర్ ఇంకేం చెప్తాను నేను. ఓకే, సో ఇప్పుడు షర్మిల గారికి జగన్ గారికి టర్మ్స్ బాగోకపోవడం వల్ల ఈ కథలో ఏమైనా మార్పులు కానీ ఎడిటింగ్ లో మార్పులు కానీ ఏమి చేయలేదు. ఎగ్జాక్ట్లీ నేను చేసిన అదే. ఇప్పుడు రేపు పొద్దున్న ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే మీకు ఏమైనా థ్రెట్ ఉంటుందని ఏమైనా ఫీల్ అవుతున్నారు? ఏం థ్రెట్ ఉండదు. వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ సొసైటీ. ఎవ్వరికి ఎవ్వరి నుంచి ఏమి థ్రెట్ ఉండదు, నాకే కాదు. జనరల్గా ఒక థ్రెటనింగ్ కాల్ వస్తే మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే ఈ కమెంట్స్ ఎలాగో పట్టించుకోరు. ఇప్పుడు థ్రెటనింగ్ కాల్ అంటే డిపెండింగ్. ఆడే యూట్యూబ్లో అన్నాడా, ఏదో ట్రాలింగ్లో అన్నాడా, లేకపోతే ఇంకెక్కడ అన్నాడా, లేకపోతే మన పబ్లిసిటీ కోసం గేట్ బయటకు వచ్చి కొంచెం యూట్యూబ్లో వీడియో తీసుకోవటానికి చేశారా? అదే డిపెండ్స్ ఆన్ దట్. నేను అసలు థ్రెట్ సీరియస్గా తీసుకున్నాను. సో బయట కమెంట్స్ కొన్ని చూశాను. ఇప్పుడు కోడికత్తి గురించి అంటే ఆ ఇష్యూ గురించి, లేదంటే ఇంకొకటి బాబాయ్ చనిపోయిన దాని గురించి, వీటి గురించి ఏమైనా సినిమాలో ఉంటుందని చాలా మంది కమెంట్స్. అవన్నీ మీరు సినిమా చూడాలి. ఓకే సార్. సో సినిమా నుంచి ఒకసారి బయటకు వస్తే ఇప్పుడు జనరల్గా బాయ్స్ థింగ్స్ కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. మీరు ఆస్క్ ఎనీథింగ్ అనే దానిలో మాస్టర్బేట్ చేసుకుంటారా అంటే మగాడు అన్న కూడా చేసుకుంటాడు అన్నారు. బట్ మా బాయ్స్ ఒపీనియన్ ఏంటంటే ఆర్జీవి గారికి అంత అవసరం ఏంటి, ఆడవాళ్ళ కొదువు లేదు కదా ఆర్జీవి గారికి అనే ఒపీనియన్. మరి దానికి ఏం చెప్తారు? సీ ద పాయింట్ ఈస్, ఇప్పుడు ఫిజికల్ ఆస్పెక్ట్కి ఇమాజినేషన్ మీకు దొరకనాయి. ద సమ్మన్ యూ కాంట్ ఎవర్ హ్యావ్, మేబీ హాలీవుడ్ యాక్ట్రెస్, మేబీ సంథింగ్. ఇమాజినేషన్కి రియాలిటీకి మీరు వేరియస్ వేస్లో ఎంజాయ్ చేయొచ్చు అనేది నా ఫీలింగ్, అవుట్ ఆఫ్ విచ్ దట్ ఈస్ వన్. నైస్. సో ఇప్పుడు శ్రీదేవి గారి విషయానికి వస్తే, అంటే మీరు బయోపిక్స్ తీయడం మీకు ఎలాగో ఇష్టం, మీరు చాలా రియలిస్టిక్గా కూడా చూపిస్తారు. అంటే శ్రీదేవి గారి బయోపిక్ మరి మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు సార్ మీ నుంచి? శ్రీదేవి గారి రోల్లో కాస్టింగ్ అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఎనీబడి. ఆవిడ లెవెల్కి దొరికే యాక్టర్స్ రావడం అనేది చాలా కష్టం. అంటే ఆవిడ లెవెల్కి అనే సార్, లేకపోతే పోలికల గురించి ఎలాగేమన్నా ఆలోచిస్తారు? ఓన్లీ యాక్టింగ్ పోలికలు టు అన్ ఎక్స్టెంట్. ఇంకోటి ఏంటంటే ద పాయింట్ ఈజ్ ఆవిడ ఉన్న అంటే డార్క్ సైడ్ ఆఫ్ శ్రీదేవి గారి స్టోరీలో నాకు తెలిసిన కూడా చాలా మంది ఉన్నారు, నాకు క్లోజ్ ఉన్నాడు. సో వాళ్ళని ఐ కాంట్ గెట్ దెన్. ఇప్పుడు జాన్వీ కపూర్ గారిలో మీకు శ్రీదేవి గారి పోలికలు నాట్ ఎట్ ఆల్, ఏ మాత్రం. సో యాక్టింగ్ గురించి మాట్లాడాం కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే, ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఎవరో ఒక బాగా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ని తీసుకోవచ్చు, ఒక ఎవరినో వెయిటర్ని వెతుక్కుని తీసుకొచ్చి ట్రైన్ చేసి ఇబ్బంది కదా సార్ ఇది కొంచెం? ఎందుకు ఇబ్బంది? ఎఫర్ట్ ఎక్కువ కదా సార్. దట్స్ లైక్ వీఆర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్, వీ నో హౌ టు గెట్ ద జాబ్ డన్. అంటే ఏ యాక్టింగ్ స్కిల్స్ లేని వ్యక్తిని మీరు యాక్టర్గా మార్చడం ఈజీ అంటారు. ఇప్పుడు ఈ ట్రైలర్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి సెన్సార్ బోర్డు దగ్గర ఆగిపోయింది సార్. దానికి రీజన్స్ ఏమన్నా చెప్పొచ్చా, మాకు షేర్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఆల్రెడీ మీరు పబ్లిక్ డొమైన్ ఉంది కదా, దే బిలీవ్ దట్ అంటే గుమ్మడికాయ అంటే భుజాలను తడుకున్నట్టు వాళ్ళ నిజాలు ఏదో చూపించేస్తాం, లేకపోతే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే సీన్స్ ఏదో ఉంటాయని అనుకున్నారు. మళ్ళీ ఏమన్నా ఆగే ఛాన్సులు ఉంటాయేమో అని కూడా డౌట్లు ఉన్నాయి మా విషయం. దాని గురించి ఏమంటారు? ఏమన్నా ఏదైనా అవ్వచ్చు,
ఒకవేళ ఆగితే ఈసారి ఓటీటీకి ఇచ్చేస్తారు సార్? నో నో విల్ స్టిల్ ఫైట్. అంటే మరి ఎలక్షన్స్ టైంలో అవ్వకపోతే ఇంకా టైం ఉంది కదా ఇంకా. అంటే స్టిల్ ఎలక్షన్స్ వరకు మీరు ఫైట్ చేస్తూనే ఉంటారు ఎస్. రిలీజ్ అయ్యారు. సో దీనివల్ల ఏంటంటే మీరు రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం, మళ్ళీ కొత్త రిలీజ్కి ఇంకో ట్రైలర్ రిలీజ్ చేయడం, ఇలా సినిమా అంతా ఆల్మోస్ట్ సినిమాలో మేజర్ పార్ట్స్ అన్ని ట్రైలర్స్లో వచ్చేస్తున్నాయి. అంటే అది ఏది రిలీజ్ చేసాం అంటే మీకు తెలియదు కదా ఎంత ఉందో ఇంకా సినిమాలో. ఓకే. సో సరదాగా వన్ వర్డ్ అబౌట్ అడుగుతాను సార్ ఫస్ట్గా. సో ముందుగా దేవుడు అంటే వన్ వర్డ్ ఆన్సరా? మీరు ఒపీనియన్ చెప్తానండి. నేను దేవుణ్ణి నా పుట్టక ముందు నుంచే నమ్మటం మానేసాను. పుట్టక ముందు నుంచే. సో పెళ్ళి, నరకం, పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్. సో ఇంతకుముందు మీరు పాలిటిక్స్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనేవారు ఎప్పుడో ఒకసారి. అంటే పాలిటిక్స్ ఈజ్ ఎ వెరీ వైడ్ వర్డ్. ఐ లైక్ పొలిటికల్ సైకాలజీ. సో పాలిటిక్స్ గురించి వచ్చింది కాబట్టి, అంటే ఇప్పుడు మీరు ప్రతి పొలిటికల్ ట్వీట్కి సినారియోకి రెస్పాండ్ అవుతున్నారు, రోజు రెస్పాండ్ అవుతున్నారు. సో ఓట్ వేయడం అనేది జస్ట్ వన్ డే ఆఫ్ మ్యాటర్ కదా సార్, ఎందుకు ఓట్ వేయట్లేదని? నాకు ఓట్ వేయటం అనేది చాలా బాధ్యత రహితం అని నా ఫీలింగ్. ఓట్ వేయటం ఎందుకంటే మీరు ఒక్కరిని ఎన్నుకుంటున్నారంటే దాని గురించి నాకు సబ్జెక్ట్ మ్యాటర్ తెలియనప్పుడు, మీరు కంపెనీ ఉందనుకోండి, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరిని ఎన్నుకుంటారు, వాళ్ళకు ఎక్స్పర్టీస్ ఉంటుంది, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది, అది అన్నిటి మీద అట్లా ఉంటుంది. అసలు ఊరు పేరు లేని వాళ్ళని తీసుకెళ్ళి ఏమి తెలియకుండా ఒక నెత్తి మీద కూర్చోబెట్టుకోవడం అనే కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈజ్ వెరీ ప్రాబ్లమాటిక్. సో ఓట్ ఎలక్షన్లో నుంచోవడం కన్నా ఎక్కువ ఓట్ వేయటానికి ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండాలని నా బిలీఫ్. ఓకే. బట్ మీ సినిమా చాలా మందిని ప్రభావితం చేసి ఓట్లు ఇక్కడ పడేలా చేస్తుందని చెప్పి కమెంట్స్ ఉన్నాయి. మరి మీరు అది నోబడీ క్యాన్ సే దట్. ఇప్పుడు ఫిల్మ్ అనేది ఒక మీడియం, ఆ మీడియంలో నేను నా పర్స్పెక్టివ్లో నేను నమ్మింది ఒకటి చెప్తున్నా, అది ఎంతమందిని ఎలా టచ్ చేస్తుంది అనేది ఎవరు స్పెక్యులేట్ చేయలేదు. సో మళ్ళీ వన్ వర్డ్ అబౌట్ వోడ్కా సార్. వోడ్కా ఐ ఎంజాయ్మెంట్. ఓకే. పాన్ డబుల్ ఎంజాయ్మెంట్. సో ఇప్పుడు వోడ్కానా అమ్మాయిలా అని ఎవరన్నా క్వశ్చన్ అడిగితే చూస్ వన్ అంటే అమ్మాయిలు. అంటే ఇప్పుడు అమ్మాయిల కోసం వోడ్కా మానేయాల్సిన సిచ్యువేషన్ వస్తే సీరియస్లీ. ఓకే. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వన్ వర్డ్ అబౌట్. I think inconsistently consistent or consistently inconsistent. ఎందుకు యాడ్ చేస్తున్నారు ఇన్కన్సిస్టెంట్? అంతే కదా, అంటే కన్సిస్టెంట్గా ఇన్కన్సిస్టెంట్గా ఉంటాడు. అదే చంద్రబాబు నాయుడు గారు స్నేక్ ఆల్రెడీ మెన్షన్ కూడా చేశారు డైలాగ్, పాము. ఓకే. నారా లోకేష్ గారు నథింగ్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు కాంకరర్. అంటే ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అంటే వైఎస్ఆర్ గారి కంటే ఎక్కువేనా? వైఎస్ఆర్ గారు యాక్చువల్లీ నేను రిజిస్టర్ చేయలేదు ఆ టైంలో. అసలు పాలిటిక్స్ ఫాలో అయ్యి కాదు, నాకు తెలియదు కూడా తెలియదు. ఐ ఓన్లీ ఫాలోడ్ జగన్మోహన్ రెడ్డి. శ్రీదేవి గారు గాడెస్. సో మధ్యలో ఈ టాపిక్ ఒకటి వచ్చింది, అంటే శ్రీదేవి గారు బయోపిక్ అడిగాను, బట్ న్యూక్లియర్ అని మీరు ఒకటి అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత అంటే 360 crores 380 crores చెప్పారు. ఏంటి సార్ దాని గురించి? అంటే చాలా అది ఆ టైంలో అంటే టూ మెనీ థింగ్స్ అసోసియేటెడ్ విత్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్స్, ఏదేదో మారుతూ ఉంటుంది పొలిటికల్ ఆస్పెక్ట్లో. సో దట్ సబ్జెక్ట్ మ్యాటర్ వి థాట్ విల్ బి వెరీ ఆక్వర్డ్. అంతేనా సార్? లేకపోతే స్టేట్లో అయితే మీరు ఎక్కడ వెనక తగ్గట్లేదు, ఒకవేళ సెంట్రల్ విషయానికి వస్తే వాళ్ళు ఏమైనా ప్రెషర్ పెడితే ఆపేస్తారు? అదేం లేదు, ఎవరైనా సరే. ఓకే. సో మళ్ళీ వన్ వర్డ్ అబౌట్ సార్ దావుద్ ఇబ్రహీం. దావుద్ ఇబ్రహీం ఈజ్ మై బ్రెడ్ గివర్. ఎందుకంటే గ్యాంగ్స్టర్స్ సినిమాల్లో నేను చాలా పేరు డబ్బు సంపాదించాను. దావుద్ ఇబ్రహీం లాంటి వాడు లేకపోతే చేయగలిగేవాడు కాదు. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఎవరికి భయపడరు అనేది మాకు తెలిసింది సిద్ధాంతం. సో మీరు లైఫ్లో భయపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు? నోబడీ. ఎవరినైనా రక్తాలు వచ్చేలా కొట్టారా సార్? నో. మిమ్మల్ని అంటే తప్పకుండా మిమ్మల్ని ఎవరైనా కొట్టారు? నో. అసలు కాదు సార్, జనరల్గా ఒక డైలాగ్ ఉంది సార్, వీడేంటి ఎంత వైలెంట్గా ఉన్నారు పువ్వుల్ని అమ్మాయిలని చూపించమని. మీరు రోజు అమ్మాయిలు చూస్తూనే ఉంటారు, ఇంకా వైలెంట్గానే ఎలా ఉంటారు? నాకు అర్థం కాదు. వైలెంట్ ఎక్కడ? థాట్స్ మామూలు థాట్స్. దట్ ఈస్ మై స్టడీ ఆఫ్ పవర్. The study of power and sex, I think, are the two prime motivators that nature has given us. One is for a certain strength to get what you want, and sex is for pleasure. ఈ రెండింటిని నేను గౌరవిస్తాను ఈక్వల్గా. సో నా ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్ కూడా ఈ రెండింటిలో ఉంటుంది. అంటే ఇప్పుడు షోకేస్ స్క్రీన్ మీద చూపిస్తారు
వైలెన్స్ అనేది. మీకు పర్సనల్గా అసలు వైలెన్స్ మీద ఏమి ఉండదా సార్ ఇంట్రెస్ట్? బికాజ్ నాకు కాన్ఫ్లిక్ట్ అనేది నేను నాలో ఉండదు. నేను ఇప్పుడు మీరు ఎవరిని కొడతారు మీకు అపోజ్ చేయడానికో లేకపోతే సంథింగ్ లైక్ దట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమీ, ఐ డోంట్ హ్యావ్ ఏ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీబడి. అంటే ఎవరి మీద హేట్రెడ్ ఉంచుకోరు, ఏం ఉంచుకో. పర్సనల్ గ్రేడ్. బికాజ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈస్ వర్త్ ఇట్ టు హ్యావ్ ఐదర్ లవ్ ఆర్ హేట్. అంటే ఇప్పుడు లవ్ అయితే కొనసాగుతుంది కదా సార్, ఇప్పుడు జగన్ గారి మీద కొనసాగడం కొన్ని సంవత్సరాలు. Love is not the correct word. See, this is a political comment I'm making on a person of what I studied. Love is a completely different thing. ఇప్పుడు మీకు పర్సనల్గా ఎవరైనా అటాక్ చేసి మిమ్మల్ని ఏం చేసినా ఆయన గుర్తుపెట్టుకోరు వాళ్ళ గురించి అసలు? No. See, I will, if I do something, I'll do it cold blooded. ఎందుకంటే మీరు మీ దగ్గరికి వచ్చిన దాన్ని ఇలా తీసేయటానికి చూస్తాను కానీ నేను యాంగర్తో చేయను, కసితో చేయను. యా, సో ఐ విల్ ట్రై టు రిమూవ్ లైక్ ఎన్ ఇరిటెంట్ ఆఫ్ ది థింగ్. సో చాలా బయోపిక్స్ చూసాం మీ దగ్గర నుంచి. ఏమన్నా ఒక బయోపిక్ మాకు చూపించాలని ఏమన్నా థాట్ ఉందా సార్ ప్రజెంట్? నో. అంటే లాస్ట్ టైం వంగవీటి గారిది ఇదే లాస్ట్ అన్నారు, బట్ తర్వాత కూడా మీరు చాలా చూపించారు. సో ఏమన్నా ఇంకేం థాట్ ఏం లేదు సార్? ఇప్పుడు లేదు. నేను ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ రోజు అడిగిన దాన్ని బట్టి అప్పుడు ఆన్సర్ చెప్తాను, నెక్స్ట్ డే మారిపోతాను. ఏమైనా జాన్రా మార్చే, అంటే ఇప్పుడు దాకా ఉన్న జాన్రా కాకుండా సంథింగ్ ఏమన్నా ఇప్పుడు సంథింగ్ ప్లాన్ చేస్తున్నాను. ఎమోషనల్ లవ్ స్టోరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? లవ్ స్టోరీ ఐ డోంట్ నో. అంటే నేను లవ్ అని ఎమోషన్ ఎప్పుడు దాటేసాను. ఇట్ డజంట్ ఇంట్రెస్ట్ మీ ఎనీమోర్. లవ్ని ఎమోషన్ని దాటాలంటే ఏం చేయాలి జనరల్గా? ఇప్పుడున్న చాలా సమస్య ఇది. పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవద్దని మీరే అంటారు. అయితే పెళ్లి చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది లవ్ అనేది ఉండదని. పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు జనరల్గా అందరికీ 3-4 సార్లు లవ్ చేయాలి. 3-4 సార్లు. ఓకే. సో జనరల్గా కొంతమంది కమెంట్స్ ఏంటంటే దాన్ని ఏమంటారు, ప్రాస్టిట్యూషన్ని పార్న్ని లీగల్ చేయండి, ఇల్లీగల్ చేయడం వల్లే ఎక్కువ చూస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? See, anything banned, it will always spread in society. And it will go to the uncontrollable aspect. అది అంటే ఇదొకటే కాదు, అది గ్యాంబ్లింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ జనరల్ పబ్లిక్ దగ్గర ఎక్కువ కావాల్సిన ఇష్టం ఉన్నదాన్ని ఎవరు కూడా బ్యాన్ చేయలేరు. వాళ్ళు అనుకుంటారు అంతే బ్యాన్ అయిందని. ఓకే. సో మళ్ళీ వన్ వర్డ్ అబౌట్కి వస్తే సందీప్ రెడ్డి వంగ ఒపీనియన్. ఈజ్ జీనియస్. సో ప్రశాంత్ నీల్ పర్సనల్లీ ప్రశాంత్ నాకు సందీప్ ఎక్కువ ఇష్టం. ఐ ఫీల్ వాట్ హీస్ డన్ ఈజ్ ఫార్ మోర్ ఎఫెక్టివ్ కంపేర్ టు అది. సో మీ కైండ్ ఆఫ్ థాట్స్ ఎవరికైనా ఐడియాలజీ ఉన్న పర్సన్ ఈ భూమి మీద ఎవరైనా ఉన్నట్టు మీకు అనిపించింది? నాట్ రియలీ. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ వీధిలోనే 10 మంది వచ్చి నాకు తెలియదు కదా. మన ఎవరికైనా సరే మనకి మ్యాక్సిమం 10-15 మంది కానీ ఎక్కువ తెలియదు. సో దట్ ఈస్ అ వెరీ వాస్ట్ క్వశ్చన్ వాట్ యువర్ ఆస్కింగ్. అంటే కనెక్ట్ అయిన పీపుల్ చాలా తక్కువ మంది. ఐ మీన్ మేబీ హ్యాండ్ఫుల్. ఇప్పుడు జనరల్గా మీరు ఇండివిజువల్గా బ్రతుకుతారు. మిమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాల్సింది అంటే ఇండివిజువల్గా బ్రతకాలి. బట్ అందరూ ఆర్జీవి గారిని ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటారు. అది కూడా గొర్రెలేని అంటారా మీరు? వాళ్ళని కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా గొర్రెలే కదా? 100%. ఎవరిని ఫాలో అయినా గొర్రెలే. వితౌట్ విచ్ ఈస్ హోల్ పాయింట్ ఆఫ్ రామయిజం. రామయిజం ఈజ్ అబౌట్ you as an individual, only you know what you want. ఆడెవడో చెప్తే ఇంకా ఇండివిజువలిజం ఎట్లా అవుతుంది అది? సో మరి ఇది ఓకే మీరు చెప్పింది. బట్ ఇప్పుడు పవనిజం, మహేష్ మానియా ఇలా చాలా ఉన్నాయి. ఫాలో ఫ్యాన్స్ ఇంకా ఎంత వీరాభిమానులు అంటే ఎలా ఫాలో అవుతారు? వాళ్ళ గురించి ఏమంటారు? అంటే ఎవరు ఫాలో అయినా గొర్రెలే. వెరీ సింపుల్ అది. ఓకే. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ ఎప్పుడైనా ఉందనుకుంటారు అసలు? మీ థాట్? ఐ హ్యావ్ నో ఐడియా. అంటే అది ఓటర్ సైకాలజీ అయితే డిపెండ్ అయ్యి ఉంది. అది ఐ కాంట్ సే. వన్స్ ఇఫ్ ఏదో ఒకటి మ్యాజిక్ జరిగి సంవాట్ మరి వీళ్ళే ఇచ్చి పొత్తులో ఇచ్చి సీఎం పదవి ఇస్తే మీ దాన్ని ఏమంటారు, రియాక్షన్ ఎలా ఉంటుంది? ఐ విల్ లైక్ ఇట్. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ బిగ్ స్టార్. మోహన్ చాలా బాగుంటుంది చూడటానికి. రోజు అక్కడ పేపర్లలో వస్తూ ఉంటే చూస్తాను అంతే. అండ్ పవర్ స్టార్ సినిమా తీసినప్పుడు మీరు లాస్ట్లో ఆయనకు ఒక సజెషన్ ఇచ్చారు, నేను అభిమానించే వ్యక్తి కింద ఇస్తున్నాను. పర్సనల్గా ఎప్పుడన్నా కలిసి ఇవ్వడానికి ట్రై చేశారు? నేను చాలాసార్లు చెప్పాను. జనసేన లాంచ్ అయిన తర్వాత కూడా ఒకసారి ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాను. అంటే పబ్లిక్లో చెప్పడం విన్నాను. పర్సనల్ ఫోన్ చేసి ఒకవేళ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి ఆహ్వానిస్తే ఏం చెప్తారు? నేను రాజకీయ పార్టీలు అలాంటి వాటికి నేను చాలా దూరం. ఫైనల్గా ఒకటి సార్, లవ్ యూ సార్. ఐ విష్ యు ఆర్ ఎ గర్ల్ మ్యాన్. మగవాడు లవ్ చేస్తే నేనేం చేసుకుని ఎత్తినేసి కొట్టుకోవాలా? Okay. Thank you, sir. Thank you so much. Okay. So that's all for now. This is Darshan signing off.